వెల్కమ్ టు మీడియా న్యూస్. ఢిల్లీలోని జంతర్ మంతర్ నిరసనల సందర్భంగా పెల్లెట్ గన్ల వినియోగంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అసాధారణ పరిస్థితుల్లో పోలీసు పెల్లెట్ గన్లను ఉపయోగించే అధికారం ఉందని స్పష్టం చేసింది. నిరసనలో ఉపయోగించిన మందుగుండు సామాగ్రికి సంబంధించిన పూర్తి లాగ్ ని ఆర్ఎఫ్ఎఫ్ సమర్పించాలని ఆదేశించిన ధర్మాసనం పెల్లెట్ గన్ కాల్పుల్లో గాయపడిన నిరసనకారులకు తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, దాదాపు జంతర్ మంతర్లో జరిగినటువంటి నిరసనలు ఒకవైపు ప్రత్యేకంగా బీహార్కి సంబంధించినటువంటిది విద్యార్థులపై కాల్పులు జరిపినటువంటి సమయంలో అటు జంతర్ మంతర్లో విద్యార్థులపై జరిపినటువంటి కాల్పుల్లో దాదాపు పెల్లెట్ గన్స్ వల్ల చాలామంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఇదే అంశాన్ని కూడా పార్లమెంటు ఒకవైపు ప్రత్యేకంగా రాహుల్ గాంధీ కూడా అటు ప్రభుత్వం ఇబ్బంది పెట్టే విధంగా ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించినటువంటిది. పెల్లెట్ గన్స్ దాదాపు జంతర్ మంతర్ నిరసనల నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఇదే ప్రధానాంశంగా నడుస్తున్నటువంటి దానిపై కీలకంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు కూడా చేసింది. దాదాపు పెల్లెట్ గన్స్ని పూర్తిగా నిషేధించడము సరైనది కాదు అంటూ కూడా కీలకంగా కూడా ఈరోజు వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాదాపు పెల్లెట్ గన్స్కి సంబంధించినటువంటిది మాజీ ఐపీఎస్ కొంతమంది కలిసి పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఇటు పెల్లెట్ గన్ వల్ల విద్యార్థులు చాలామంది కూడా గాయపడ్డారు. దీనికి సంబంధించినటువంటిది పూర్తిగా కూడా నిషేధించాలంటూ కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం ముందుకు వెళ్ళినటువంటిది. దీనిపై చాలా కీలకంగా కూడా ఆ పెల్లెట్ గన్స్ నిషేధించాలన్నటువంటి వాటిలో దాదాపు మాజీ ఐపీఎస్ అధికారులు యశోవర్ధన్ ఆజాద్, తర్వాత ప్రశాంత్ కుమార్ సింగ్, షేక్ ఇర్షాద్ మన్సూరి ఇటు పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటిది సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేస్తూ ఇటు పెల్లెట్ గన్స్ని పూర్తిగా నిషేధించడం తగదు, ఖచ్చితంగా దానికంటూ కొన్ని నియమ నిబంధనలు ఉంటున్నాయి. ఏదైతే అంటే లాఠీ చార్జ్ చేసినటువంటి సమయంలో అనుకోవచ్చు, అటు టియర్ గ్యాస్ తర్వాత లాఠీ చార్జ్ చేసిన సమయంలో నిరసనకారులు ఆ ప్రదేశాన్ని ఖాళీ చేయకుండా ఉన్నటువంటి సమయంలో మాత్రమే పెల్లెట్ గన్స్ని ఉపయోగిస్తారు. అది ఖచ్చితంగా పోలీసు యొక్క అదుపు ఆజ్ఞల్లో అంటే వారి యొక్క ఆర్డర్స్ ప్రకారంగానే ముందుకు వెళ్తారు అంటూ కూడా సుప్రీంకోర్టు ఈరోజు చాలా కీలకంగా కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంతేకాకుండా జంతర్ మంతర్ రోజు ఉపయోగించినటువంటి పెల్లెట్ గన్స్కి సంబంధించినటువంటిది పూర్తి డాటా సమాచారాన్ని కూడా అందించాలి అంటూ కూడా మరొకసారి సుప్రీంకోర్టు ఇటు ఢిల్లీ ప్రభుత్వానికి కూడా ఆదేశాలు కూడా జారీ చేసింది. ఇక్కడ చాలా అసాధారణ పరిస్థితుల్లో ఖచ్చితంగా పెల్లెట్ గన్స్ని పోలీసులు ఉపయోగిస్తారు అంటూ కూడా ఇక్కడ కీలక వ్యాఖ్యలు చేయడము. దాదాపు దీనికి సంబంధించినటువంటిది సిజే సూర్యకాంత్, తర్వాత జస్టిస్ జయమల్య భార్చి, తర్వాత మోహన్లతో కూడిసినటువంటి ధర్మాసనం కీలకంగా కూడా ఆదేశాలు జారీ చేసింది. దాదాపు ఇటు మనకు పెల్లెట్ గన్స్కి సంబంధించినటువంటిది జమ్మూ కాశ్మీరు ఏదైతే బార్డర్లో ఉండేటటువంటి ఫోర్స్ మాత్రమే దీనిని ఉపయోగిస్తుంది. వాటిని ఇక్కడ జంతర్ మంతర్లో ఉపయోగించారంటూ కూడా చేస్తున్నటువంటి ఏదైతే అటు ప్రతిపక్షాలు అనుకోవచ్చు, అటు నిరసనకారులు అనుకోవచ్చు, చాలామంది మాజీ ఐపీఎస్లు కూడా ఇటు ధర్మాసనం మెట్లెక్కడము ఈరోజు చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు ఏదైతే అక్కడ చేసేటటువంటి కేంద్ర హోంశాఖ మంత్రి ఉత్తర్వుల మేరకు అనుకోవచ్చు, తర్వాత జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి బార్డర్లో ఉపయోగించేటటువంటి ఆదేశాల ప్రకారంగానే ఖచ్చితంగా అందరికీ కూడా ఒకే రూల్స్ ఉంటుంది. ఇది ఖచ్చితంగా పోలీసుల సంబంధించినటువంటిది ఏదైతే వారికి సంబంధించినటువంటి అధికారుల నేపథ్యంలో భాగంగానే ఖచ్చితంగా పోలీసుల సెక్యూరిటీ అనుకోవచ్చు, నిరసనకారులను తరిమి వేసేటటువంటి అంటే అక్కడి నుంచి ఆ ప్రదేశం నుంచి పంపించే దిశగా కూడా పెల్లెట్ గన్స్ని ఉపయోగిస్తారు. ఖచ్చితంగా ఆ రోజు జంతర్ మంతర్లో ఉపయోగించినటువంటి ఏదైతే లాగిన్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని కూడా ఇవ్వవలసిందిగా కూడా ఇటు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పెల్లెట్ గన్స్కి సంబంధించినటువంటిది అటు పార్లమెంట్లో కూడా 2 రోజుల నుంచి కూడా ప్రధానమైనటువంటి చర్చ ఒకవైపు నడుస్తుంది. దీనికి సంబంధించినటువంటిది అటు రాహుల్ గాంధీ, అటు ప్రియాంక గాంధీ కూడా ప్రధానంగా కూడా పెల్లెట్ గన్స్ని పూర్తిగా నిషేధించాలంటూ కూడా పెల్లెట్ గన్స్ వల్ల దాదాపు బీహార్లో 5 మంది, దాదాపు మనకు ఇటు జంతర్ మంతర్ నిరసనలో దాదాపు 12 మంది పైగా కూడా నిరసనలో తీవ్రంగా గాయపడ్డారు. పూర్తిగా నిషేధించాలి అన్నటువంటి అంశం పైన ఈరోజు సుప్రీంకోర్టు చాలా కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ కళ.